ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 54వ అవతరణ వేడుకలను ఈ నెల 2వ తేదీన ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అవతరణ వేడుకల సభలో జిల్లాకు చెందిన ప్రముఖులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా 1970వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారని అన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఒంగోలు నగరంలోని వికసిత్ యాత్ర విజయవంతంగా సాగింది. పట్టణంలోని 20వ వార్డులో యాత్ర కొనసాగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తాము పొందిన లబ్ధిని గురించి వివరించారు. అర్హులకు వెంటనే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించారు. యాత్ర సందర్భంగా నిర్వహించిన సభల్లో అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ పథకాల గురించి వివరించారు. గత నెల 31వ తేదీన ఒంగోలు నగరంలో మదర్ తెరీసా కాలనీలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా యువతకు ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 23 కళాశాలల నుంచి 250 మంది విద్యార్థులను ఎలక్షన్ అంబాసిడర్లుగా నియమించారు. వీరికి ఈ నెల 15వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్ను ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను, యువతను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వీరు చైతన్యం తీసుకురానున్నారు. ఒంగోలులోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు 48వ ఏపీ గ్రాఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, 42వ ప్లేస్ అండ్ నేమ్స్ సొసైటీ సమావేశాలను నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఈ సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ మారెడ్డి అంజిరెడ్డి, 15 రాష్ట్రాలకు చెందిన 85 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి చరిత్ర అధ్యయనం, స్థలాలు, పేర్లు వంటి వాటికి సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో పాటు వారిలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ నెల 12వ తేదీన ఒంగోలులోని బాలూర ఐటీఐలో పీఎం అప్రెంటిస్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులు వారి కంపెనీల్లో ఉన్న అవకాశాలు, అప్రెంటిస్లో చేరిన వారికిచ్చే ప్రయోజనాల గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్రెంటిస్ కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి స్టైఫండ్ అందజేస్తోందని అన్నారు. జిల్లా మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సమావేశం ఈ నెల 14వ తేదీన ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్రెడ్డి, మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకాన్ని, రవాణాను అరికట్టడానికి ఒక పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని అన్నారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి కళాశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీలు పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా నూతన కాంస్య విగ్రహాన్ని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీన రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఎస్ సురేష్ మాట్లాడుతూ తన కలంతో మార్పునకు నాంది పలికారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 9వ తేదీన నిర్వహించారు. జిల్లాలోని 5,96,000 మంది విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పాల్గొని విద్యార్థులకు మాత్రలు అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య 104వ జయంతిని ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట